హలో, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పుదీనా పచ్చడి. ఎలా చేయాలో చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చిలు వేసుకొని కొద్దిగా ఇలా వేయించుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేయించుకోండి. కొద్దిగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ముందుగా ఒలిచి పెట్టుకున్న పుదీనాని ఆయిల్లో వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు, 2-3 వెండి మిర్చీలు, 2-3 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేగాక అంతే అండి. చూసారు కదా పుదీనా పచ్చడి ఎలా చేయాలో. ఇది కనుక వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.